పార్టీ అధినేతలు కొన్ని సందర్భాల్లో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల కారణంగా సుదీర్ఘకాలం దుష్ఫలితాలను అనుభవించాల్సుంటుంది. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు కొందరి విషయంలో అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు తమకు మద్దతిచ్చారన్న అభిమానంతో కొందరిని అందలమెక్కిస్తే వాళ్ళిప్పుడు ఏకు మేకై కూర్చున్నారు. చంద్రబాబుకే నిద్ర లేకుండా చేస్తున్న వారిలో ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ముఖ్యుడనే చెప్పాలి. వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొలికిపూడి ఇప్పుడు మరో తీవ్ర వివాదానికి కేంద్ర బిందువయ్యారు. తన నియోజకవర్గంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వారికి అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే అయి ఉండి ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి ఆయన కారణమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు కొలికిపూడి వివరణ కోరారు. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో భూక్యా రాంబాబు, భూక్యా కృష్ణ అనే అన్నదమ్ములు ఉన్నారు. వీరిలో భూక్యా రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శి. అయితే తాజాగా పల్లె పండుగలో భాగంగా వీరి ఇంటి సమీపంలో సిమెంట్ రోడ్ వేశారు. ఈ రోడ్డుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూక్యా రాంబాబు అన్న భూక్యా కృష్ణ కుటుంబం కంపలు వేసి రాకపోకలు అడ్డుకుంది. తాజాగా భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కొలికిపూడికి ఆ సంగతి తెలిసింది. దీంతో ఆయన కంచివేసిన భూక్యా కృష్ణ కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత భూక్యా కృష్ణ భార్య సంటి పురుగుల మందు తాగేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి ఇంట్లోకి దూరి అవమానించి కొట్టారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఇప్పుడు తలపట్టుకు కూర్చుంది. అసలు కొలికిపూడి ఎవరు అన్న ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర అంశాలే వెలుగు చూస్తాయి. ఐఏఎస్కు ఎంపిక కావాలనుకునే వారికి శిక్షణ ఇచ్చే వృత్తిలో ఉన్న కొలికిపూడి ఒకప్పుడు వైసీపీ సానుభూతిపరుడు. జగన్ మాత్రమే సరైన నాయకుడని భావించేవారు. వైసీపీ నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. వైసీపీ అధికారానికి రావాలని కూడా కోరుకునేవారు. టీడీపీపై విమర్శలు చేసేవారు. జగన్ అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం ఆయన్ను పట్టించుకోలేదు. దాంతో కొలికిపూడి అప్పటి విపక్షం టీడీపీ వైపు చూశారు. క్రమంగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. లైవ్ డిస్కషన్ లో బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేయడంతో కొలికిపూడి పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పరిచయమైంది. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా సాగి ఆయన్ను ఎమ్మెల్యేను చేసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొలికిపూడి తన దుందుడుకు నైజాన్ని వదల్లేదు. వాస్తవానికి కొలికిపూడి గుంటూరు జిల్లా తాడికొండ వాసి. అలాంటి వ్యక్తి అనూహ్యంగా తిరువూరు టికెట్ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 5 సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సేవల దేవదత్తను పక్కనపెట్టి మరీ కొలికిపూడికి ఎమ్మెల్యే టికెట్ను పార్టీ అధిష్టానం కేటాయించింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కొలికిపూడి వైఖరిలో రోజురోజుకి తేడా వస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే గతేడాది జూలైలో ఏకొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నాయకుడు పంచాయతీ స్థలం ఆక్రమించి భవనం నిర్మిస్తున్నాడంటూ ఆ భవనం వద్దకు వెళ్లి దాన్ని పగులగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్నపలంగా భవనాన్ని పగలగొట్టలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఆయన ససేమిరా అంటూ అక్కడే బైఠాయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీనివాస్ను పిలిపించుకుని మందలించారు. ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధిని అందరి ముందు దూషించడంతో ఆ ప్రజాప్రతినిధి సతీమణి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదం కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది. ఈ ఉదంతం చల్లారకముందే మద్యం షాపుల వారిపై తన ప్రతాపం చూపారు. ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేసేశారు. తాజాగా ఎస్టీ మహిళని కూడా చూడకుండా వార్డు సభ్యురాలిపై దాడి చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అవన్నీ ఒక వంతైతే కొలికిపూడి తన పాత నైజాన్ని గుర్తు చేసుకుంటూ వైసీపీ వారికి కొమ్ము కాయడం మరో వంతు. తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి వైసీపీ వారితో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. వైసీపీ వారే మైనింగ్లో కీలకంగా ఉన్నారు. వైసీపీ మైనింగ్ మాఫియా అడ్డంగా దోచుకుంటుంటే ఎమ్మెల్యే కొలికిపూడి వారికి వత్తాసు పలుకుతున్నారు. కొలికిపూడి వైఖరిపై స్థానిక నేతలు, టీడీపీ శ్రేణులు 1-2 సార్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదు. ఈసారి అదే ధోరణి పాటిస్తే మాత్రం పార్టీకి నష్టం వాటిల్లడం ఖాయమని భావించాల్సిందే. సీఎం చంద్రబాబు ఇంకా నాన్చుడు శైలిని కొనసాగించకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొలికిపూడిపై చర్యల ద్వారా మిగతా వారికి హెచ్చరిక చేసే వీలుంటుందని కూడా భావిస్తున్నారు.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.